హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ స్టార్ట్ అయినాయి. 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ ప్రైమ్ డే సేల్స్ అయితే జరుగుతాయి. SBI అండ్ యాక్సిస్ కార్డ్స్ యూస్ చేసి కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. 10% డిస్కౌంట్ దొరుకుతుంది. అండ్ ఈ వీడియోలో మనం 10 to 15,000 రూపీస్ దగ్గరలో ఏ స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. ఎంట్రీ లెవెల్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఇవి 5G సపోర్ట్ చేసేవి మాత్రమే పిక్ చేస్తాను. టాప్ 3 పిక్స్ మాత్రమే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ మన ఛానల్లో నెక్స్ట్ 20,000, 25,000, 30, 40, 50 డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్స్లో ఏ ఫోన్స్ పర్చేజ్ చేసుకోవాలి. అండ్ ఎక్స్క్లూసివ్గా ఇప్పుడు ప్రైస్ డ్రాప్స్ అయినాయి. ఎగ్జాంపుల్ 50,000లో Xiaomi 17T, ఆ తర్వాత 60,000 రూపాయల దగ్గరలో మీకు OnePlus 13, 16, 5, 12 అండ్ 30,000 రూపీస్ అరౌండ్లో మీకు Redmi Turbo 5 ఇలా కొన్ని ఫోన్స్ ఉన్నాయి. వాటి మీద ఎక్స్క్లూసివ్ వీడియోస్ చేస్తాను. మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఫోన్స్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే డెసిషన్ ఇప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే తర్వాత కూడా సేల్స్ ఉంటాయి. అక్టోబర్ ఆ టైంలో కూడా మీకు దివాళీ సేల్స్ దొరుకుతాయి. కాకపోతే ఇంకా ప్రైజెస్ పెంచి దాని మీద డిస్కౌంట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు కొంచెం పర్లేదు, పెరిగిన ప్రైజెస్ అయినప్పటికీ కొనుక్కోవచ్చు అన్నట్లే నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం, ఈ వీడియో రికార్డ్ చేసేది జూన్ 4వ తారీఖు రికార్డ్ చేస్తున్నాను. టైం చైనీస్ టైం ప్రకారం ఇప్పుడు 5:30 అవుతుంది. డేట్ మారే కొన్ని ప్రైజులు కూడా మారిపోతూ ఉన్నాయి. సేల్ ఫస్ట్ డేట్ ఉన్న ప్రైస్ కొన్ని ఫోన్స్కి ఉండదు, ప్రైస్ పెంచుతూ ఉంటారు. మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకూడదని చెప్పండి డేట్ టు టైం చెప్తున్నా. అండ్ ఇప్పుడు చెప్పబోయే 3 ఫోన్స్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఫోన్ లావా బోల్డ్ N2 5G. ఇది ఆఫర్స్ అన్ని కలుపుకొని 11,250 రూపాయలకు దొరుకుతుంది. ఈ ఫోన్ మీద డెడికేటెడ్ రివ్యూ మన ఛానల్లో పోస్ట్ చేసి ఒకసారి వీడియో చెక్ చేయండి. డిస్ప్లే 6.75 స్క్రీన్ తో వస్తుంది. HD+ డిస్ప్లే, LCD ప్యానల్, ఇది AMOLED కాదు. యూనిసాక్ T8200 ప్రాసెసర్తో వస్తుంది. 5G ప్రాసెసర్, 4GB 64GB బేస్ వేరియంట్తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఛార్జర్తో వస్తుంది. మీరు స్టార్టింగ్ లో కొనుక్కోవాలనుకుంటే ఇంకా లావా దగ్గర నుంచే మొదలు పెట్టుకోవాలి. 10,000లో వేరే ఫోన్స్ ఏవి అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ లేవు. 4G ఫోన్స్ దొరుకుతున్నాయి. 4G ఫోన్స్ కొనుక్కోమాకండి. నెక్స్ట్ మన బడ్జెట్ ఒకవేళ 12,000, 13,000 రూపాయల దగ్గరలోకి వెళ్తే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F70e దొరుకుతుంది. మంచి ఫోన్. ఇది కూడా 12,000 రూపాయలకు దొరుకుతుంది. ప్రాసెసర్ ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. 4GB 128GB బేస్ వేరియంట్ దొరుకుతుంది. దీంట్లో 6.7 ఇంచ్ HD+ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో కూడా LCD ప్యానల్. కెమెరాస్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అండ్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ. కాకపోతే ఛార్జర్ దీంట్లో గుర్తుపెట్టుకోండి 25 వాట్ ఛార్జ్ సపోర్ట్ చేసిద్ది. మీరు విడిగా ఛార్జర్ కొనుక్కోవాల్సి ఉంటుంది. బయట దేశానికి వచ్చినా కానీ మిస్ చేయకుండా కావాల్సిన కాంటెంట్ పోస్ట్ చేస్తాను. కొంచెం ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా నెక్స్ట్ ఫోన్ మీరు ఒకవేళ 15,000 రూపాయల దగ్గరలోకి వెళ్తే ఆఫర్స్ అన్ని కలుపుకొని 14,500 రూపాయలకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M17 5G దొరుకుతుంది. మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు సామ్సంగ్ గెలాక్సీ M17 ఇప్పుడున్న ప్రైస్ సిచ్యువేషన్స్ లో. ప్రాసెసర్ ఇది Exynos 1330 ప్రాసెసర్ తో వస్తుంది. 5G ప్రాసెసరే. 4GB 128GB బేస్ వేరియంట్ తో వస్తుంది. డిస్ప్లే ఈసారి దీంట్లో AMOLED డిస్ప్లే ఇచ్చారు. ఇప్పుడు వరకు నేను చెప్పిన 2 ఫోన్స్ LCD ప్యానల్స్. ఇది AMOLED డిస్ప్లే 6.7 ఇంచ్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే. కెమెరాస్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. మీకు ఈ బడ్జెట్ లో OIS కూడా లేదు వేరే ఫోన్స్ లో. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసిద్ది. బట్ ఛార్జర్ బాక్స్ లో రాదు, గుర్తుపెట్టుకోండి. విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ అప్డేట్ పాలసీ మాత్రం 6 years అప్డేట్ పాలసీని ప్రామిస్ చేస్తుంది సామ్సంగ్. ఇవి మీరు ఒకవేళ 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల దగ్గరలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవాలనుకుంటే ఈ మూడింటి నుంచి ఒక స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. చెప్పాను, లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ మీకు ముందుగానే చెప్పినట్లు ఒకవేళ ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే, నేను ఇప్పుడు చైనాలో ఉన్నాను. వీడియోస్ అన్ని కూడా నేను చైనా నుంచే రికార్డ్ చేస్తున్నా. బేసిక్గా చైనాలో మనకు లేని టెక్నాలజీ అండ్ లేని ఫోన్స్ అన్ని చూపిద్దాం అనుకున్నాను మీకు. కానీ సేల్స్ వచ్చినాయి. సేల్స్లో మీకు సజెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ సేల్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మరి ఇది ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి బెస్ట్ కాంటెంట్ మీ ముందుకు డెలివర్ చేస్తూనే ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.